వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. అది చదివితే మనం మామూలుగా చదువుతాం, కానీ ఆ వచనంలో చాలా అర్థం ఉంది. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. రెండవ వచనంలో జరిగిన సంగతి ఏంటి అంటే, ఆ ఇటలీ అనే దేశం వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ రాజ్యాంగాన్ని సవరణ చేసుకున్నారు. మా దేశంలో యూదులు ఉండనే ఉండదు, మా దేశంలో ఎవరు ఉండదు, యూదులు అసలు ఉండనే ఉండదు. మా దేశంలో యూదులందరూ మా దేశంలో గెలుపడు, ఒక్క యూదుడు కూడా మా దేశంలో ఉండడానికి వీల్లేదు. ఆ యూద మతము మాకొద్దు, ఆ యూద మత ప్రచారము మాకొద్దు, యూదుడు కూడా మాకు అసలు ఆ ఇటలీ చక్రవర్తి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని సవరణ చేసి ఆ పార్లమెంట్లో బిల్ పాస్ చేసేసి యూదులు ఒక్కటి కూడా మా దేశంలో ఉండదు, అందరూ వెళ్ళిపోండి అని అంటే, సో మిగతా యూదులంతా ఏం చేసినారో మనకు తెలియదు. మరి వాళ్ళు ధర్నా చేసినారా, రాస్తారోకోలు చేసినారా, లేకపోతే ఉద్యమాలు చేసినారా, లేకపోతే నేను వస్తా అని ఆత్మహత్య చేసినారా, తలగబెట్టుకొని చచ్చిపోయినా ట్రైన్లు బస్సులు అని తలగబెట్టినా మనకు తెలియదు. కానీ ఎవరైతే ఆ యొక్క ఆజ్ఞకు లోబడి బయలుదేరి వచ్చినారో వాళ్ళు అక్కడి నుండి బయలుదేరి వచ్చినారు కాబట్టి, దేవుని చిత్తానికి లోబడ్డారు కాబట్టి, దేవుని మాటను అంగీకరించారు కాబట్టి దేవుడు వాళ్ళని బైబిల్లో తీసుకొని వచ్చేసారు. దేవుని మాటకు లోబడితే దేవుడు హెచ్చించే విధానం ఇది. అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. సో ఆ అకుల్లా అండ్ ప్రిస్కిల్లా వాళ్ళిద్దరు ఏం చేశారంటే, అయ్యో రాజ్యాంగాన్ని సవరణ చేసుకున్నారు, యువకులంతా వెళ్ళిపోమన్నారు, ఏం చేస్తారు, మూల్యం కూడా మొత్తం చదువుకున్నారు, వాళ్ళంతా బయలుదేరి ఈ దేశం మనది కాదు, రాజులందరూ కూడా. సో సరే వాళ్ళు బయలుదేరి వచ్చేసినారు. వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చినారు అంటే కొరింథు అనే దేశానికి, అనే పట్టణానికి, అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చినారు. సో కొరింథు అనే దేశం ఆ పట్టణంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వృత్తికి డేరాలు కొట్టేవాళ్ళు, టెంట్ మేకర్స్. సో ఆ యొక్క వాళ్ళ పనిగా వాళ్ళు చేసుకుంటున్నారు, దేవుడికి నమ్మకంగా ఉన్నారు, దేవుడిని స్తుతిస్తున్నారు, దేవుడిని ఆరాధన చేస్తున్నారు. ఏమి అంటే వాళ్ళంతా వాళ్ళే, బహుశా వాళ్ళంతా వాళ్ళే ఇంట్లోనే ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని వాళ్ళు కూడుకుంటున్నారు. సో అపోస్తలుడైన పౌలు వచ్చినాడు. బహుశా అపోస్తలుడైన పౌలు ఇక్కడే దీంట్లో తిరుగుకుంటూ గట్టి అయిన స్వరంతో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడేమో. సో వీళ్ళు తెలుసుకున్నారు, అయ్యో ఎవరో పాస్టర్ వచ్చినాడు అని చెప్పేసి ఆ యొక్క పాస్టర్ని వీళ్ళు ఏం చేశారు అంటే చేరదీసినారు. చేరదీసిన తర్వాత అపోస్తలుడైన పౌలు వాళ్ళతో మాట్లాడినాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేసినాడు, వాళ్ళ గురించి తెలుసుకున్నాడు. అయ్యో ఇట్లీ దేశంలో మేము తరిమివేయబడ్డాము, మమ్మల్ని తరిమేసినారు, యూదులంతా మా దేశంలో వెళ్ళిపోండి అని అన్నారు. మన దేశంలో కనుక చిరస్థానం కూడా ఒక్కడు మన దేశంలో ఉండదు, మా దేశంలో చిరస్థానం కూడా ఒక్కడు కూడా ఉండదు అన్న నిలబడు. మనం ఏం చూస్తాం, పరిశుద్ధ గ్రంథంలో జరిగింది అంటే నిజ జీవితంలో కూడా జరుగుతుంది. దిస్ బుక్ ఈజ్ ట్రస్ట్వర్ది. పరిశుద్ధ గ్రంథంలో జరిగింది అంటే నిజ జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మీరేం చేస్తారో నాకైతే తెలియదు. నేను మాత్రం నా పిల్లలను తీసుకొని ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోతాను చెప్పేసి పంపిస్తే నన్ను ఇజ్రాయెల్ దేశానికి పంపించేసేయండి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాను. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్న కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు లేదు. నేను దేవుని ప్రజల దగ్గరే ఉంటాను, పంపిస్తే నాకనే ఉంటాయి. అందుకే వాక్యం జాగ్రత్తగా చదవండి, వాక్యం జాగ్రత్తగా ధ్యానించండి, వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. సో సరే యూదులందరూ వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళు లేకుండా చదువుకొని ఏ ఉద్యమాలకి వాళ్ళు పోలేదు, ఏ ధర్మాలు వాళ్ళు చేయలేదు, ఏ రాష్ట్రాలు వాళ్ళు చేయలేదు. సప్పుదాకా అన్ని చదువుకొని వచ్చేసారు. సరే అక్కుడుగా అనే పేరుకి అర్థం ఏంటంటే పక్షిరాజు